చీచీ నువ్వెం తల్లివమ్మ, ప్రియుడి కోసం ఈమె ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు మరీ దారుణంగా తయారవుతున్నారు. భర్త ఉండగానే వివాహేతర సంబంధాలు పెట్టుకుని రక్త సంబంధాలను తెంచుకుంటున్నారు. అలా వదిలేసినా పర్వాలేదు, కానీ ఏకంగా భూమి మీదే లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్లో వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడిన ఒక వివాహిత తన 3 ఏళ్ల కుమార్తెను హత్య చేసింది. ప్రియుడితో జీవనం సాగించడానికి అడ్డంగా ఉందనే కారణంతో ఒక మహిళ తన 3 ఏళ్ల కుమార్తెను కడతీర్చిన ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఈ ఘటనను మొదట మిస్సింగ్ కేసుగా పరిగణించిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లే తన కుమార్తెను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల మహిళ కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈమె తన భర్త నుంచి విడిపోయి రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అక్కడికే వెళ్లి ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే తన కుమార్తె తమ సంబంధానికి అడ్డుగా ఉందని ఆమె విషయంతో ప్రియుడి ఆ మహిళతో పదే పదే గొడవ పెట్టుకోవడంతో స్టార్ట్ చేశాడు. దీంతో ఆ మహిళ ఏ తల్లి తీసుకొని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి కోసం ఏకంగా తన కుమార్తెనే వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇక ప్లాన్ ప్రకారం రాత్రి సమయంలో చిన్నారిని తీసుకొని నగరంలోని ఆనాసాగర్ సరస్సు వైపు వెళ్ళింది. ఎవరూ చూడట్లేదని గమనించి ఆ చిన్నారిని సరస్సులో తోసేసింది. దీంతో చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. అయితే అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన ఒక కానిస్టేబుల్ అక్కడున్న మహిళ ఆమె ప్రియుడిని గమనించాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించాడు. తాము కూతురితో పాటు బయటకు వచ్చామని, కానీ మధ్యలో తన కూతురు ఎక్కడో తప్పిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. చిన్నారి కోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నట్లు తెలిపింది. దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు మొదట ఆమె బాలికతో పాటు నడుచుకుంటూ తిరుగుతున్నట్లు గుర్తించారు. కానీ కాసేపటి తర్వాత ఆమె పక్కనున్న బాలిక కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన స్టైల్లో నిలదీయడంతో ఆ మహిళ అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన కుమార్తెను తానే సరస్సులో తోసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఉదయం సరస్సులోంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. తర్వాత నిందితురాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.